ఈరోజు కేసీఆర్ గారికి విచారణ పేరుతో సిట్టు నోటీసులు పంపడం దుర్మార్గం, అత్యంత దురదృష్టకరం. మరి దీన్ని మా జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన టీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు తెలంగాణను సాధించినటువంటి నాయకుడి పైన, ఇవాళ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడి పైన, ఇవాళ అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మరి సిట్టు ద్వారా విచారణ చేయడం అంటే ఇది సూర్యుని మీద ఉమ్మేసినట్టే. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్టు పేర్లతో కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది తప్ప ఈనాడు పాలన పైన దృష్టి పెట్టడం లేదు. ఇది చాలా దుర్మార్గం. తక్షణమే సిట్టు యొక్క ఈ విచారణ నిలిపివేయాలి. కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే ఈ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలపడం, కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన దుర్మార్గం చేస్తున్నట్టే. ఇవాళ అభివృద్ధి చేసినటువంటి నాయకుడిని 10 ఏళ్ల కాలంలో పచ్చగా ఉన్నటువంటి తెలంగాణలో మరి కేసీఆర్ గారు అంతా అభివృద్ధి చేస్తే ఇవాళ చూస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కారు కక్షపూరితంగా ఇవాళ ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భంగా మరి స్థానిక ఎన్నికల్లో మరి గెలవలేమనే భయంతో ఇవాళ అసత్య ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిని కూడా సిట్టు విచారణ పిలుస్తున్నాడంటే ఇది దేనికి సంకేతం? దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పటికే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని కూడా పిలిచినారు. మరి దాంట్లో ఏం లేనిది ఇవాళ కేసీఆర్ గారిని పిలవడం అంటే అత్యంత దురదృష్టకరం. ఇవాళ చెప్పినాడు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా రాజకీయ నాయకులకి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం లేదని. ఫోన్ ట్యాపింగ్ చేసేది ఎవరు? రాజకీయ నాయకులు చేస్తారా? మరి సంబంధం లేని ఒక విషయాన్ని ఇవాళ కేసీఆర్ గారికి అంటగట్టి ఇవాళ కక్ష సాధింపులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఇవాళ రాజ్యాంగాన్ని కూని చేస్తుంది ఫోన్ ట్యాపింగ్తో. మరి ఇవన్నీ దృష్టి పెట్టుకొని స్థానిక మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి, దీన్ని గందరగోళం చేయాలా? ఇవాళ అభివృద్ధి పనులు చేతగాక ఇవాళ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేక ఇవాళ అడ్డమైన అసత్య ఆరోపణలు చేస్తూ అడ్డమైన పేరుతో సిట్టు విచారణ పేరుతో ఇవాళ కాలయాపన చేస్తుంది. ఇవాళ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మూర్ఖత్వ ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంట్ చేయలేక, వాటిని అమలు చేయలేక ఇవాళ విచారణ పేరుతో మా బీఆర్ఎస్ ఆగ్ర నాయకత్వాన్ని అందరినీ కూడా మరి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి బిడ్డ, ఖచ్చితంగా కూడా నేను తరిమి కొట్టే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారి జోలికి వచ్చినా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల జోలికి వచ్చినా నిన్ను వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.